వెల్కమ్ టు వైవి ప్రాపర్టీస్. ముఖ్య గమనిక, మీరు ఈ వీడియోలో చూడబోతున్న ప్రాపర్టీ యొక్క పూర్తి వివరాలు స్క్రీన్ పై వస్తున్న నంబర్కి కాల్ చేస్తే తెలుపగలరు. ప్రాపర్టీ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు నమస్కారం అండి. విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్లో ప్రైమ్ ఏరియా అయినటువంటి అయోధ్య నగర్ ఏరియాకి చాలా దగ్గరగా ఉన్నటువంటి G+1 ఇండివిజువల్ హౌస్ గురించి నేను మీకు చూపించబోతున్నాను. మనం చూస్తున్నామండి హౌస్. ఈ హౌస్ని G+1గా కన్స్ట్రక్ట్ చేశారండి. గ్రౌండ్ ఫ్లోర్ కార్ పార్కింగ్, డబుల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ అండి. మనం చూస్తున్నామండి హౌస్. ఈ హౌస్ విజయవాడలో ఉన్నటువంటి అయోధ్య నగర్ ఏరియాకి చాలా దగ్గరగా ఉంటుందండి. ఈ హౌస్కి నెలకొచ్చి 28,000 రెంట్లు వస్తున్నాయండి. ఈ హౌస్ నెలకొచ్చి 28,000 రెంట్లు వస్తున్నాయి. మీరు చూస్తున్నటువంటి హౌస్ ఫేసింగ్ వచ్చి వెస్ట్ అండ్ సౌత్ కార్నర్. వెస్ట్ సైడ్ వచ్చి 33 ఫీట్ రోడ్ అండి. సౌత్ సైడ్ వచ్చి 33 ఫీట్ రోడ్. క్లియర్ డాక్యుమెంట్, బ్యాంక్ లోన్ వస్తుందండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. మీరు చూస్తున్నటువంటి హౌస్ దగ్గర నుంచి సత్యనారాయణపురం రైల్వే స్టేషన్, శ్రీనగర్ కాలనీ చాలా దగ్గరగా ఉంటాయండి. మనం చూస్తున్నామండి హౌస్. ఈ హౌస్ను టోటల్గా 136 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేశారండి. ఈ హౌస్ను టోటల్గా 136 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌస్కి నెలకొచ్చి 28,000 రెంట్లు వస్తున్నాయి. ఈ హౌస్ ఫేసింగ్ వచ్చి వెస్ట్ అండ్ సౌత్ కార్నర్. మనం చూస్తున్నటువంటి హౌస్ విజయవాడలో ఉన్నటువంటి అయోధ్య నగర్ ఏరియాలో చాలా దగ్గరగా ఉంటుందండి హౌస్. మనం చూస్తున్నామండి హౌస్. మీరు చూస్తున్నటువంటి హౌస్ కాస్ట్ వచ్చి 1,20,00,000 చెప్తున్నారండి. 1.20 CR చెప్తున్నారు. 1,20,00,000 చెప్తున్నారు. మనం కనుక కూర్చొని మనకు రేటు తగ్గొచ్చు. మా ఛానల్ చూస్తున్నందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. రామర్పాడు, కరెన్సీ నగర్, ప్రసాదంపాడు ఏరియాలో ఓపెన్ ఫ్లాట్స్. విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్లో కమర్షియల్ ప్రాపర్టీస్ కావాలన్నా మమ్మల్ని సంప్రదించగలరు.